బాబాయ్ గారు ఏంటి ప్రస్తుత రాజకీయాల పరిస్థితి ఏంటి? మరి టీడీపీ నుంచి ఎంపీ కేశినేని నాని గారు వచ్చారు. నాని గారు ఈసారి ఓడిపోబోతున్నారు వైసీపీ తరపు నుంచి. అలా టీడీపీ నుంచి వైసీపీలోకి వస్తే ఓట్లు ఎలా పడతాయని అనేసి టీడీపీ వాళ్ళు ప్రచారం అయితే జరుగుతుంది కదా. ఎవరు చేసే ప్రచారం వాళ్ళు చేస్తారు. ఆయన ఓడిపోతాడంటే మరి 2 సార్లు ఎలా గెలిచాడు? విజయవాడలో 2 సార్లు గెలిచాడు కదా. అప్పుడు మరి అప్పుడు గెలిచినాడు. ఇప్పుడు పార్టీ మారినంత మాత్రాన ఆయన ఇమేజ్ ఏం తగ్గదు కదా. ఆయనకుండే పలుకుబడి, ఆయనకుండే స్టేటస్ ఆయనకుంటుంది. ఆయన డెఫినెట్గా గెలుస్తాడు. వాళ్ళు అన్నట్లు ఓడిపోతాడు చేస్తాడంటే అది వాళ్ళ భ్రమ మాత్రమే. మరి సాక్షి అనే దొంగ పత్రికను పెట్టుకొని ఇష్టానుసారంగా ప్రతిపక్షాల మీద విషం జల్లే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేసి ప్రచారం అయితే జరుగుతుంది. ఇవాళ సాక్షి పత్రిక పెట్టడం వల్ల వాళ్ళకి కొంత బ్రేక్లు వేసినట్టుంది, కళ్యాలు వేసినట్టు అయింది ఆ మిగతా పత్రికల వాళ్ళకి. అదే సాక్షి పత్రిక లేకపోతే వాళ్ళు అసలు తిమ్మిని తిమ్మిని చేసేవాళ్ళు. వాళ్ళ అబద్ధాలు వండి వార్చడంలో ఈనాడు, జ్యోతి సిద్ధహస్తులు అనమాట. ఇవాళ వాళ్ళ పేపర్ రేటింగ్ ఎంత పడిపోయిందంటే ఇవాళ మీరు వెళ్ళి చూడండి, హోటల్స్ చిన్న చిన్న హోటల్స్లో బండిల్స్ పేజీ, అసలు ఆ బండిల్స్ ఇప్పకుండానే బండిల్స్ మొత్తం హోటల్స్లో ప్రత్యక్షం అవుతున్నాయి ఈనాడు పత్రిక. దాన్ని బట్టి వాళ్ళు ఎంత పడిపోయినాయో, వాళ్ళు ఎంత విశ్వసనీయత ఉందో వాళ్ళ పత్రికలకి తెలుస్తుంది. దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారని చెప్పేసి కక్ష సాధింపు కోసమే చంద్రబాబు నాయుడు గారి పైన కేసులు పెట్టించడం జరుగుతుంది. మీరు ఎన్ని కేసులు పెట్టించినా కానీ భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అనేసి టీడీపీ వాళ్ళు అయితే చెప్తున్నారు కదా. ఒకడు అడవిలో కూర్చుని వాడికి 2 కాళ్ళు లేవంట, కాళ్ళ మీద గుడ్డ కప్పేసుకుని కనిపించకుండా వచ్చేపోవాడిని బెదిరించి, నేను లేస్తే మీసాలు బాగా పెంచేసుకుని నేను లేస్తే మనిషిని కాదని వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నా అంట. ఎవడో ఒకడు గట్టికిడు తగిలాడు, జగన్మోహన్ రెడ్డి లాంటివాడు. తగిలితే లేవరా అన్నా అంట. నేను లేస్తే మనిషిని కాదనేసి లేవరా అన్న అంట. కాళ్ళు లేవటానికి అలాంటి పరిస్థితి అనమాట వాళ్ళది. అలా ఊరికి మేకపోతే గాంభీర్యమే. రేపు బహుశా జైల్లోకి వెళ్తాడు తొందరలోనే చంద్రబాబు. మరి అక్రమంగా కేసులు పెట్టించినా కూడా కడిగిన ముత్యంలాగా కేసులన్నీ ఎదుర్కొని మా నాయకుడు బయటకు వస్తాడు అనేసి టీడీపీ వాళ్ళు అయితే చెప్తున్నారు కదా. అది ఇప్పుడు దింపుడికి వెళ్ళడం ఆశ అనమాట. అది అంతకు తప్పితే ఏమీ లేదు. వాళ్ళు బయటికి ఎలా వస్తాడు, ఇన్ని కేసులు అన్నీ ప్రూవ్ అవుతాయి రేపు. మొత్తం లోపలికి వెళ్తాడు, బయటికి రావడానికి స్కోప్ లేదు. మరి 2 నెలల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పబోతున్నారు, ఆ రాష్ట్రం నుంచి తరిమి కొట్టబోతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళని అనేసి ఈ ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ప్రచారం జరుగుద్ది, ఎందుకంటే డబ్బులు తీసుకున్న వాళ్ళు మరి ఏదో ఒకటి చెప్పాలి కదా. అందుకని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తారు. ఇప్పుడు మౌత్ పబ్లిసిటీ బాగా పెరిగిపోయింది. వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళ చేత చెప్పిస్తున్నారు అనమాట. రాష్ట్రం అంతా తిరిగి వాళ్ళు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అంతా అభూత కల్పనలుగా తప్పితే అక్కడ వాస్తవ పరిస్థితులు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ డెఫినెట్గా గెలుస్తాడు 100%. వాళ్ళకి ఆశలు అన్నీ అడియాసలే. అది మహిళల తాళులు దింపేస్తుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మహిళల పట్ల నిర్లక్ష్యం చేస్తుంది అనేసి మాట్లాడుతున్నారు. మహిళ తాళ్ళు దేనికి తెలిసింది? ఎక్కడైనా ఆత్మహత్యలు ఉన్నాయా? చంద్రబాబు నాయుడు టైంలో రైతులు ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు పురుగు మందులు తాగి. ఇవాళ ఎక్కడైనా ఆత్మహత్యలు జరుగుతున్నాయా? లేవు కదా. అంటే ప్రభుత్వం బాగా ప్రజలను ఆదుకుంటుందనే కదా దాని ఉద్దేశం. వాళ్ళు ఆదుకోబట్టి అప్పుడు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ ఆత్మహత్యలు చేసుకోవడానికి సోర్సెస్ లేవు అసలు ఎవరికి కూడా. అన్నీ బ్రహ్మాండంగా అందుతున్నాయి. ఇప్పుడు సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క కుటుంబానికి చేరుతున్నాయి. లిక్కర్ దందాలో సుమారుగా జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్ల దాకా మింగేశాడు అనేసి ఈ టీడీపీ వాళ్ళు అయితే చెప్తున్నారు. 1,00,000 కోట్లు నొక్కేశాడంటే చంద్రబాబు నాయుడు హయాంలో 14 నుంచి 19 వరకు ఊరికి 4, ప్రతి చిన్న విలేజ్కి కూడా 3-4 బెల్ షాపులు పెట్టాడు. మరి అప్పుడెంత, ఎన్ని లక్షల కోట్లు దొబ్బేశాడు చంద్రబాబు నాయుడు? మరి అప్పుడు ఇంకా ఎక్కువ దొబ్బేసి ఉండాలిగా. ఎందుకంటే ఊరూరా బెల్ షాపులు పెట్టి, పర్మిట్ రూమ్స్ పెట్టి, బార్లు, వైన్ షాపుల దగ్గర అన్నీ ఇచ్చి విచ్చలవిడిగా అమ్మారు. మరి టార్గెట్లు పెట్టి అమ్మించాడు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేత టార్గెట్లు పెట్టి ఈ నెల ఇంత, ఈ జిల్లా ఇంత అమ్మాలి, ఈ మండలం ఇంత అమ్మాలి, ఈ రాష్ట్రం మొత్తం మీద ఇంత ఇన్కమ్ రావాలి, రెవెన్యూ రావాలని చెప్పి
టార్గెట్లు పెట్టి వాళ్ళ చేత అమ్మిచ్చాడు మరి. అప్పుడు మరి ఆయన ఎన్ని లక్షల కోట్లు నొక్కేసి ఉంటాడు మరి. అంటే కేవలం కక్ష సాధింపు మాత్రమే, రాజకీయ కక్ష సాధింపు మాత్రమే ఈ కేసులు పెట్టించడం చంద్రబాబు నాయుడు గారి పైన. చంద్రబాబు నాయుడు ఒక మహానుభావుడు, తప్పే చేయడు అనేసి టీడీపీ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. అల్లా, యేసుక్రీస్తు, వెంకటేశ్వర స్వామి అంటే ఒక చంద్రబాబు నాయుడులోనే ఉన్నాడు. ఎందుకంటే అంత మహానుభావుడు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబు నాయుడు. పోలవరం ప్రాజెక్టులో నొక్కేశాడు, స్కిల్ డెవలప్మెంట్లో నొక్కేశాడు, ఒక ఫలానా దాంట్లో నొక్కలేదని చెప్పమని అన్నిట్లో నొక్కేశాడు. కాదండి, చివరి అవకాశం అడుగుతున్నారు. చివరిసారి చూడండి, నన్ను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, సంక్షేమ బాటలో నడిపిస్తాను రాష్ట్రాన్ని అనేసి అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది కదా. చివరిసారి చూడండి అంటే నాకు అర్థం కాలేదు. యాజ్ ఏ ముఖ్యమంత్రి లేకుంటే మామూలుగా ఇంతటితో చివరి అవకాశం అడుగుతున్నారు, అంటే చివరి అవకాశం, ముఖ్యమంత్రిగా అవకాశం అడుగుతున్నారు. అవకాశం ఎటు ఎవరని తెలిసే నాకు చివర బెగ్గింగ్ దేహి అని ప్రాధేయపడుతున్నాడు పబ్లిక్ని. నన్ను నమ్మండి. ఒకటికి 10 సార్లు నన్ను నమ్మండి అన్నా అంటే ఆడ నమ్మటానికి వీల్లేదు, నమ్మకూడదు. ఎందుకంటే అబద్ధాలు చెప్పేవాడే ప్రతిసారి నన్ను నమ్మండి అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా అన్నాడా? నేను నా వల్ల మంచి జరిగింది ప్రజలకి అని అనుకుంటేనే ఓటేయండి, లేకుంటే ఇకండి అన్నా. చంద్రబాబు నాయుడు ఆ మాట చెప్పమను. నేను రాష్ట్రాన్ని డెవలప్ చేశాను, ఐటీ డెవలప్ ఇది చేసా, నేను ఎయిర్పోర్ట్ కట్టాను, లేకుంటే ఫ్లైఓవర్లు కట్టాను, అవి కట్టాను, ఈ కట్టాను, పోలవరం కట్టాను, ఇవన్నీ చెప్తున్నాడు కదా. నా పనితనం బాగుంటే, నేను బాగా చేశానని మీలో నమ్మకం ఉంటే నాకు ఓటేయండి అని ఒక్క మాట చెప్పమండి. అంత ధైర్యం ఉందా చంద్రబాబు? లేదు కదా. అది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, ధైర్యంగా చెప్తున్నాడు. నేను మంచి చేశాను, నా వల్ల ప్రజలకు మంచి జరిగింది, మేలు జరిగింది అనుకుంటేనే ఓటేయండి, లేకుంటే వద్దు, వేయొద్దు అంటున్నాడు. అనే దమ్ము ఉందా అసలు?